We want justice. 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 Justice. ట్రాన్స్ఫర్ చేశాను. ఏం చేస్తాం కోర్సుకు అట్లా చేస్తుంది, ప్రతి మీడియం కూడా అట్లా చేస్తుంది. ప్రవర్తన సరిగా లేదు. లెక్చరర్స్ గురించి స్టూడెంట్స్ ముంగట ఎట్లా అంటే అట్లా వల్గర్ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది ఆమె. మళ్ళీ పీరియడ్లో వచ్చి ఆ స్టూడెంట్స్ ఉండగా నువ్వు లెక్చరర్సా, నువ్వు ఇట్లానా అట్లానా అని కూడా మాట్లాడుతుంది. తర్వాత గేమ్స్ కోసం అన్నది మాకు ఇంటిమేషన్ కూడా లేదు. డైరెక్ట్ నోటీస్ పంపించింది, సిగ్నేచర్ చేయండి, గేమ్స్ స్టార్ట్ చేయమని అన్నది. ఇప్పుడు పిల్లలకు చెప్తుంది వాళ్ళు గేమ్స్ తీసుకుంటలేరు, అది తీసుకున్నారు. పిల్లలకు కూడా ఏదో ఒకటి చెప్పుకుంటా ఆమె ఇచ్చేస్తుంది, అగెనెస్ట్ చేస్తున్నది. మళ్ళీ వేరే సమస్యలు కూడా ఉన్నాయి. ఆమెనే రెగ్యులర్ రాదు, తొందర రాదు. ఆమె 10:30కి అట్లా వస్తుంది. ఇలా బయోమెట్రిక్ ఉన్నా కూడా ఆమె లేట్కి వస్తుంది. వచ్చి మళ్ళీ అందరికంటే మధ్యాహ్నము నిన్న 2 వరకు మనము ఇచ్చేసుకున్నామైతే గేమ్స్ ఆడిన తర్వాత పోయి లంచ్ చేసి వస్తే మీరు 3 గంటలకు వచ్చిండ్రు, లంచ్ చేసి వచ్చిండ్రు, అట్లా వచ్చిండ్రు, బిర్యానీ తింటున్నారు, గది తింటున్నారు అనుకుంటా లెక్చరర్కు పడుతూస్ అనుకుంటా ఒక ఉర్దూలో ఏదో అన్నది అందరికీ. అప్పటి నుంచే నేను పడుతూస్ అనగానే అందరూ బయట ఇవాళ ఇచ్చేసింది. ఇంతకుముందు కూడా మేము హైయర్ అథారిటీకి చెప్పినాము. వాళ్ళు వచ్చి 3 మెన్ కమిటీ వాళ్ళు వచ్చి కూడా ఈమెకి చెప్పిండ్రు. చెప్పిన తర్వాత నడుస్తుంది. మళ్ళీ అదే ఉంది ఆమెది. ఇంతకుముందు కూడా మన కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ ఉండే పాపం మన దగ్గర ప్రిన్సిపాల్ కూడా చేసిపోయిండు. ఖాళీకి సార్ కూడా ఆమెతో గొడవ పడ్డది, సస్పెండ్ అయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చింది. ఇట్లా పరిస్థితి ఉంది మరి ఆమె.